క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద సమరం ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026కు సర్వం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమిండియా ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగే తొలి పోరుతో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. హిస్టరీ రిపీట్, హిస్టరీ డిఫీట్ అనే నినాదంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సేనను సమరానికి సిద్ధం చేశాడు. ఈ టోర్నీలో భారత్ ముందు 2 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, టీ20 చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో వరుసగా రెండోసారి టైటిల్ గెలవడం. 2, ఆతిథ్య జట్టు ప్రపంచ కప్ గెలవదనే సెంటిమెంట్ను చెరిపివేయడం. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే హాట్ ఫేవరెట్గా టీమిండియా కనిపిస్తోంది. ఇక తొలి మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ భారీ ప్రణాళికలే వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓపెనింగ్ విషయంలో కెప్టెన్ సూర్య ఒక స్పష్టతనిచ్చాడు. విధ్వంసకర బ్యాటర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో విఫలమైన సంజు శాంసన్కు నిరాశే ఎదురుకానుంది. అతను బెంచ్కే పరిమితం కానున్నట్లు సమాచారం. మిడ్లార్డర్లో తిలక్ వర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా వంటి పవర్ఫుల్ హిట్టర్లు ఉండడంతో భారత్ భారీ స్కోరుపై కన్నేసింది. చివర్లో ఫినిషర్లుగా శివం దూబే, రింకు సింగ్ బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ముంబై పిచ్ బ్యాటింగ్తో పాటు స్పిన్కు సహకరిస్తుందనే అంచనాల మధ్య టీమిండియా బౌలింగ్ విభాగంలోనూ సమతూకాన్ని పాటిస్తోంది. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్కు తోడుగా వరుణ్ చక్రవర్తి మాయాజాలం ప్రదర్శించనున్నారు. పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లు పవర్ ప్లేలో వికెట్లు తీయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. అయితే యువ బౌలర్ హర్షిత్ రాణా గాయపడ్డం జట్టుకు చిన్న ఎదురుదెబ్బే. అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చినప్పటికీ కాంబినేషన్ దృష్ట్యా సిరాజ్ కూడా రిజర్వ్ బెంచ్లోనే ఉండే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లు కూడా తొలి మ్యాచ్లో మైదానంలోకి దిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికా జట్టును తక్కువ అంచనా వేయకుండా పూర్తిస్థాయి శక్తి సామర్థ్యాలతో పోరాడాలని టీమిండియా భావిస్తోంది. సొంత గడ్డపై హోమ్ క్రౌడ్ మధ్య ప్రపంచ కప్ ఆడడం ఆటగాళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే, బుమ్రా యార్కర్లతో విరుచుకుపడితే వాంఖడే స్టేడియం మరోసారి భారత్ నామస్మరణతో మారుమోగడం ఖాయం.